మహిళా సాధికారత, ఆర్థిక రాజకీయ సమానత్వానికి పాటుపడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత అన్నారు. ఆదివారం యాదవ సంఘం భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనువాదం ఆధారంగా ఏర్పడ్డ బీజేపీ ఏనాటికి మహిళలను గౌరవించదని, నేడు మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటుందని మొసలి కన్నీరు కారుస్తున్న మోడీని దేశ మహిళలు నమ్మరని ఎద్దేవా చేశారు. ఆదివారం నాడు యాదవ సంఘం భవన్లో విలేకరుల సమావేశంలో నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అని ఆమె నాయకత్వంలో భారతదేశం ప్రగతి పదంలో వచ్చిందన్నారు. శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా దేశంలో ఉండి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికై అనేక సంస్కరణలు చేపట్టిన దిశాలి అని కొనియాడారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీలో ఒకరైన అధ్యక్షులు మహిళలను చేశారా? జాతీయ పార్లమెంట్ కమిటీలో మహిళలు ఉన్నారా? నేడు 21 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీలో ఎంతమంది మహిళలు ఉన్నారని ప్రశ్నించారు. దేశ రాష్ట్రపతిగా ప్రతిభా పటేల్ను రాష్ట్రపతి చేసిన ఘనత కాంగ్రెస్కు దక్కిందన్నారు. నేడు పార్లమెంట్లో కుట్రపూరితంగా మోడీ ప్రవేశపెట్టిన బిల్లు వినిగిపోవడానికి బీజేపీ పాపిస్టు విధానాలు కారణమన్నారు. డిలిమిటేషన్లో మహిళలు బిల్లులను తీసుకురావడం పెద్ద కుట్రగా అభివర్ణించారు. 2023లో ఆమోదించిన మహిళా బిల్లును ఇప్పుడు ఉన్న పార్లమెంటు శాసనసభ సభ్యుల ఆధారంగా యథాతథంగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీజేపీ తన సామ్రాజ్యవాద కాంక్షతో చీకటి ఎజెండాను అమలు పరచడం ద్వారా దక్షిణ భారతదేశ మరియు చిన్న రాష్ట్రాలను దెబ్బతీయడానికి ఎన్నుకున్న రాజకీయ ఎత్తుగడ అని, అలాంటి బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని, 2023లో ఆమోదించిన బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనువాదం ఆధారంగా ఏర్పడ్డ బీజేపీ ఏనాటికి మహిళలను గౌరవించదని, నేడు మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని మొసలి కన్నీరు కారుస్తున్న మోడీని దేశ మహిళలు నమ్మరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, రవీందర్ రెడ్డి, తోటకూరి పరశురాములు, ముంతాజ్ అలీ, చర్లపల్లి గౌతమ్, పగిళ్లరాజు, రవితేజ, సాగర్ రెడ్డి, వేముల గోపీనాథ్, అశోక్, ఇందనూరి శ్రీను, పరశురాం, చకిలం, ఫణికుమార్, శ్రీను, నాగార్జున గౌడ్, శరత్, పరశురాం, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత అనేటువంటి కార్యక్రమాల ద్వారానే ఇవాళ ఈ దేశంలో మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. భారతీయ జనతా పార్టీ దాని మూల సిద్ధాంతం మనువాదం. మనువాదంలో మహిళలకు విలువ లేదు, మనువాదంలో మహిళలకు భాగస్వామ్యం లేదు, రాజకీయాల్లో అవకాశం లేదు. మరి వాళ్ళు సన్నాయి నొక్కులంతా ఉన్నారు. దేశవ్యాప్తంగా బిల్లు అడ్డుకున్నామని చెప్పేసి భారతీయ కాల రాస్తూ ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని పెంపొందించడానికి మహిళా బిల్లు ముసుగు రూపంలో పడ్డ ఈ రకమైనటువంటి కుట్రలు లేపడం ద్వారానే ఇవాళ దేశంలో ఉండబడేటువంటి ప్రతిపక్షాలుగా అటు కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎం, మజ్లిస్ కానీ, సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ, దేశంలో చిన్న అతిథిగా పార్టీలు అన్నీ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది.